జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము నవంబర్ 23వ తేదీ లేఖన భాగము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును, మరియు పాపక్షమాపణ కలుగును. అవునండి, యేసుప్రవారు బాగులేని సమయములో అనేక మంది మరి సావుకు దగ్గరగా ఉన్న సమయములో యోహాను సువార్త 4వ అధ్యాయములో 46 నుంచి 54 వచనాలలో ఒక ప్రధాని యొక్క కుమారుడు సావుటకు సిద్ధంగా ఉన్నప్పుడు అతడు వచ్చి బతిలాడుకొని వేడుకొన్నాడు. అప్పుడు యేసుప్రవారు, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. ఆ మాటని నమ్మి ఆ యొక్క ప్రధాని వెళ్ళాడు. 107వ కీర్తన 20వ చరణంలో ఆయన వాక్యమును పంపి బ్రతికించును, ఆయన తన వాక్కును పంపించి స్వస్థపరచును. దేవుని యొక్క వాక్యము బ్రతికించేది, బాధల్లో నెమ్మదినిచ్చేది. ఆయన నిన్ను లేవనెత్తుతాడు. పేతురు అత్త తీవ్రమైన జ్వరంతో ఉన్నప్పుడు, పడి ఉన్నప్పుడు పేతురు గారు యేసు ప్రభుని వేడుకొన్నాడు. ప్రభా, మా అత్తగారికి బాగలేదు అని చెప్పినప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో యేసు ప్రభువారు మరి పేతురు గారి అత్త దగ్గరకు వచ్చి చేపట్టుకొని ఆమెను లేపాడు. అంటే స్వస్థతను ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అలాగనే పాప క్షమాపణ, ఇంకా అవకాశం లేని సమయంలో, చివరి సమయంలో, మరణానికి సమీపంగా ఉన్న కుడి చేతి పక్క దొంగ, సిలువలో కుడి చేతి పక్క దొంగతో అంటున్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశికి వచ్చుదువు. అవునండి, నువ్వు నాతో కూడా నేడు పరదేశంలో ఉండు. అంటే తాను చేసిన పాపాన్ని, ఇది మనకైతే న్యాయమే కానీ నువ్వు దేవునికి భయపడవా అని ఎడం చేతి పక్కనతో దొంగతో చెప్పినప్పుడు తను పశ్చాత్తాపడుతున్నట్టు తెలుస్తుంది. అవును, 2 విషయాలు ఇక్కడ. ప్రభుని మనం వేడుకుంటే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే, విశ్వాసంతో అడిగితే దేవుడు 2 కార్యాలు చేస్తాడు. 1, కృంగిన వాడిని లేవనెత్తుతాడు. లేవనెత్తే దేవుడు 2, ఇంకా అవకాశం లేదు అన్న సమయంలో పాపాన్ని క్షమించి పరలోకానికి చేర్చుకునే దేవుడు మన దేవుడు. ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినట్లయితే 9వ వచనము, ఒకని మీద ఒకడు సనుకొనకుడి. సనుగుడు మంచిది కాదండి. ఈ సనుగుడు వల్ల కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనములో వారిలో కొంతమంది సనిగి సంహారకుని చేత వారు నశించిపోయారు. అంటే లేని దాని గురించి బాధపడటం కాదండి. సనగటం వల్ల ఏమొస్తుందంటే తీర్పు వస్తుంది. బైబిల్లో రాయబడి ఉన్నది ఏమిటి అనగా, యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనము మరి 43వ వచనములో యేసు ప్రభువారు, మీలో మీరు సనుకొనుకుడి, తీర్పు పొందకుండానట్లు. నువ్వు సనిగినప్పుడు నీ మీద తీర్పు వస్తుంది. మాంసం కొరకు మన్నా ఇచ్చిన దేవుడు మాంసాన్ని ఇవ్వలేడా? కానీ వాళ్ళు అడుగుతుంది ఏంటో తెలిసిన, సనుగుతున్నారు. ఇస్తాడా? ఇంతమందికి ఇస్తాడా? మరి మన్నా ఇచ్చాడు కదా. బాగా గమనించండి. కొన్ని నమ్ముతారు, కొన్ని నమ్మరు. అలా కాదు, మాంసాపేక్ష కలిగి మరి సంహారకుని చేత, అంటే మరి పనిష్మెంట్ గా తెగులు వాళ్ళ మీదకి వచ్చిందండి. కొంతమంది చనిపోయారు. సనగొద్దు, మొరపెట్టు. నీళ్లు చేదైన నీళ్ళ దగ్గరికి, మారా దగ్గరికి వచ్చినప్పుడు
అందరూ మోషే మీద దేవుడి మీద సనిగారు, గొనిగారు. కానీ మోషే మొరపెట్టాడు, ఒక చెట్టుని చూపించాడు. దాని కొమ్మని వేయమన్నప్పుడు అది నీళ్ళలో వేసినప్పుడు నీళ్లు మధురంగా మారిపోయాయి. అవునండి, సనగకుండా గొనకుండా పరిష్కారం అవుతుంది. ప్రతి ఒక్క సమస్యకు దేవుడి దగ్గర సమాధానం ఉంది. కనుక సనగకుండా మొరపెట్టుము, దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు. చివరిగా ఆజ్ఞ 17వ వచనం. అడిగేటప్పుడు ఏలియా అడిగినట్లుగా ఆసక్తితో అడగాలి. ఏలియా ఆసక్తితో అడిగినప్పుడు వర్షము పడలేదు. మళ్ళీ ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వర్షం పడింది. ఆసక్తితో అంటే అది జరిగేంత వరకు బైబిల్లో రాయబడింది. మరి రైతు విత్తిన తర్వాత శ్రేష్టమైన విశేషమైన ఫలము కొరకు ఓపికతో ఎదురు చూసినట్టుగా మొదటి రాజు గ్రంథం 18వ అధ్యాయము 44 నుంచి 47 వచనాలలో మరి ఏలియా వర్షం పడిద్దని దేవుడు చెప్పినా కానీ ఆ మాట అహాబుకు రాజుకు చెప్పి వచ్చి తాను మోకాళ్ళ మధ్య తలపెట్టుకొని మరి 7 సార్లు ఒకసారి ప్రార్థన చేశాడు. తన దాసుని పంపి ఆ ఎత్తైన ప్రాంతంలో నుంచి సముద్రం వైపు చూడు అంటే, అయ్యగారు ఏది మేఘం రాలేదన్నాడు. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, 5, 6, 7సారికి అరచెయ్యంత మేఘం కనపడింది. ఇక ప్రార్థన ఆపాడు. ఒక సూచన వచ్చేంత వరకు నువ్వు ప్రభుని అడుగుతూ ఉండాలి. అలాగ దేవుడు సహాయం చేస్తాడు. ఒక సూచన నువ్వు అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అటు తర్వాత అరచెయ్యంత మేఘమే మోపైన వర్షం కురిసిందండి. అవును, ఆసక్తితో ప్రార్థన చేయాలి. సంఘం కూడా మరి అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 4వ వచనములో పేతురు చెరసాల్లో ఉన్నాడు. అంతకుముందు యాకోబుని మరి హెరోదు రాజు ఖడ్గంతో చంపేశాడు. కానీ పేతురు కొరకు ఆసక్తితో ప్రార్థన చేశారు. మరి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు మరి భూమి మీద వారు రాత్రి వేళ సంఘమంతా కలిసి ఆసక్తితో ప్రార్థన చేస్తుంటే పరలోకంలో నుంచి దేవుడు తన దూతను పంపి మరి చెరసాలో ఉన్న పేతుర్ని విడిపించాడు. అవును, నీ ప్రార్థన పైకి వెళ్ళాలి, ఆసక్తితో చెయ్యి, దేవుని యొక్క జవాబు నీకు దొరుకుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. నీవు తండ్రి ప్రార్థన చేసినప్పుడు నాయన కుంగిన వారిని లేవనెత్తే దేవుడి నాయనా తండ్రి. అవును నాయనా, మేము కూడా సనుక్కోకుండా గొనుక్కోకుండా మొరపెట్టే వాళ్ళము గాను ఆసక్తితో ప్రార్థన చేసేవాళ్ళని దయచేయండి. వింటున్న బిడ్డలకి నాయన నీ కృప చూపించి బలపరచమని, మహిమను తెచ్చుకోమని, ఘనత తెచ్చుకోమని, సహాయము చేయమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం అందరికి తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని